హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. మనం రోడ్ సైడ్ మసాలా ఆమ్లెట్ ఒక్కసారైనా టేస్ట్ చేసుంటాం కదా! చాలా బావుంటుంది కదా! కానీ అది ఎంత సులభంగా చేస్తారో మీకు తెలుసా? అదే రెసిపీని నేను ఈరోజు చూపిస్తాను. జాగ్రత్తగా చూసి పక్కా కొలతలతో ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల కింద తరిగేసి, దాంట్లోకి ఒక టమాటో, ఒక పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేయండి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేయండి. పసుపు చూసి వేసుకోండి. పావు టీ స్పూన్ కదా, అస్సలు ఎక్కువ వేయొద్దు. అలాగే అర టీ స్పూన్ కారం వేసుకోండి. ఇంకా దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా. నేను చూపిస్తున్న కొలతల్లో మాత్రం వేయండి. అప్పుడే మీకు కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ టమాటా ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఎంత చిన్న ముక్కలు కుదిరితే అంత చిన్న ముక్కలు చేయండి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. పెద్ద ముక్కలు ఉంచేసామా మనకైతే మాత్రం పచ్చిగా తగులుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 గుడ్లు వేసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు 2 పెద్ద మసాలా ఆమ్లెట్స్ చేసుకునే కొలత చూపిస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ మసాలా ఆమ్లెట్లు చేసుకోవాలంటే కొలత దానికి అనుగుణంగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 4 గుడ్లు వేసాక ఇదంతా బాగా కలుపుకోవాలి. అయితే నార్మల్ ఆమ్లెట్ వేస్తాం కదా! నార్మల్ ఆమ్లెట్ వేసేదానికి, మసాలా ఆమ్లెట్ వేసేదానికి కొంచెం తేడా ఉంటుంది. అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఈలోపు వీడియో ఇక్కడి దాకా నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి, నూనె కొంచెం వేడెక్కాక ఒక మసాలా ఆమ్లెట్కి సరిపడేంత కొలతతో అదైతే వేసేసుకోండి. అయితే నార్మల్ ఆమ్లెట్ మనం వేసిన తర్వాత కదపం కదా! దీంట్లో అలా కాదు. మనం కొంచెం కొంచెంగా ఈ ఉల్లిపాయలు, టమాటాలు ఆమ్లెట్ మొత్తం వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేడి చేసుకుంటే ఒక నిమిషం తర్వాత మనకు ఒకవైపు అయితే అయిపోతుంది ఆమ్లెట్. ఇంకో రెండో వైపు తిప్పేసి ఇంకొక నిమిషం అయితే మనం లో ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి వేడి వేడిగా మసాలా ఆమ్లెట్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కాగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రెసిపీ రాంబాబు.